అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంభావ్యత సంబంధించి 10th క్లాస్లో మనకు 13.2 ఎక్సర్సైజ్లో 8th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. 9th ప్రాబ్లం చూద్దాం. 20 విద్యుత్ బల్బులు గల పెట్టెలో 4 బల్బులు లోపాలు కలిగి ఉన్నవి. మనకి 20 విద్యుత్ అంటే ఒక పెట్టెలో 20 విద్యుత్ బల్బులు ఉంటే అందులో లోపాలు కలిగి ఉన్నవి 4 బల్బులు. మంచివి ఎన్ని అవుతాయి? 4 తీసేస్తే 16 బల్బులు మంచివి. పెట్టె నుండి యాదృచ్ఛికంగా తీసిన బల్బు లోపాలు కలిగి ఉండటకు సంభావ్యత ఎంత? ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దాన్ని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బు తీసుకుంటే అది కూడా మంచిదై ఉండటకు సంభావ్యత ఎంత అంటున్నారు. ఫస్ట్ మనకి మొత్తం బల్బుల సంఖ్య ఎంత? 20. మంచి బల్బులు లోపాలు కలిగిన బల్బులు కలిపి ఎంత? 20 ఉన్నాయి. సో మొత్తం పర్యవసానాలు ఎన్ని అవుతాయి? 20 అవుతాయి. అంటే లోపాలు గల బల్బుల సంఖ్య ఎంత? 4. అంటే ఇందులోంచి ఇప్పుడు మొత్తం 20 బల్బుల్లో లోపాలు కలిగిన 4 బల్బులు అయితే మంచి బల్బులు ఎన్ని అవుతాయి? 20లోంచి 4 తీసేస్తే 16 అవుతాయి. లోపాలు గల బల్బు పొందుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత? 4. సో మనకి P అంటే సంభావ్యత ఎంత అవుతుంది? లోపాలు గల బల్బులు పొందుటకు సంభావ్యత ఎంత అవుతుందంటే అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు అంటే మనకి 4/20. 4/20. సో 4 అనేది 20లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి లోపాలు గల బల్బులు పొందుటకు సంభావ్యత ఎంత అంటే 1/5. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దాన్ని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బు తీసుకుంటే అది కూడా మంచిదే ఉండటకు సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ అడుగుతున్నారు, సంభావ్యత అడిగారు, అది అయిపోయింది. సెకండ్ ఏమడుగుతున్నారంటే ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దాన్ని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బు తీసుకుంటే అది కూడా మంచిదై ఉండటకు సంభావ్యత ఎంత అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒకవేళ అది మంచి బల్బు అయి ఉండి దాన్ని పెట్టెలో పెట్టకుండా రెండవ బల్బు తీసుకుంటే అది కూడా మంచిదే ఉండటం సంభావ్యత ఎంత అన్నారు కాబట్టి సో మనం ఇక్కడ చేద్దాం. మొత్తం బల్బుల్లోంచి ఒక బల్బుని తీసేయాలి కదా. తీసేస్తే ఎంత అవుతుంది మనకి? ఒక బల్బుని తీసేస్తే మొత్తం బల్బుల సంఖ్య ఎంత అవుతుంది? ఇక్కడ 20 - 1 అంటే ఒక బల్బుని ఒకవేళ అది మంచి బల్బు అయ్యి ఉండి దాన్ని పెట్టెలో పెట్టకుండా ఉన్నారంటే తీసేయడమే కదా. 20లోంచి ఒకటి తీసేస్తాం. ఎంత వచ్చింది మనకి? 19 వచ్చింది. సో మంచి బల్బులు ఎన్ని అవుతాయి అప్పుడు? మంచి బల్బుల సంఖ్య సో మనకి 19లో 4 లోపాలు కలిగిన అయి ఉంటాయి. ఇది మంచిదైతే సో 19లోంచి 4 తీసేస్తే మనకి ఎంత? 15. అంటే మంచి బల్బుల సంఖ్య ఎంత? అలా అయినా ఇలా అయినా చేయొచ్చు. లేదంటే మనకి మంచి బల్బులు ఎన్ని అనుకున్నాం? ఫస్ట్ 16. సో 16లోంచి మంచి బల్బు అన్నారు కాబట్టి ఒకటి తీసేస్తాం. సో ఈ విధంగా అయినా 15 వస్తుంది. సో ఇప్పుడు మనకి రెండవ మంచి బల్బుని పొందుటకు దేర్ఫోర్ రెండవ మంచి బల్బును పొందుటకు అనుకూల పర్యవసానములు ఎన్ని? =15. సో మనకి రెండవ మంచి బల్బు పొందుటకు ఇంకా 16లో ఒక బల్బు తీసేసాం, 15 ఉన్నాయి. సో ఇవి అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుంది? 15 అవుతుంది. అప్పుడు సంభావ్యత ఎంత అవుతుంది? P అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు. ఇక్కడ ఒక బల్బుని తీసిన తర్వాత మనకి మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? 19. సో అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత? 15. 15/19. సో ఇది ఆన్సర్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.